హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజైతే వాటర్ పైననైతే రామచిలకనైతే వేస్తున్నాము. రామచిలక అయితే ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. ప్లేట్లోకి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మేమైతే బ్యాక్గ్రౌండ్ కలర్ కోసం అయితే బ్రౌన్ కలర్ అయితే యూజ్ చేసుకొని నీట్గా బ్యాక్గ్రౌండ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ అయిన తర్వాతకి ఇక్కడ మేమైతే థిక్ గ్రీన్ కలర్ అయితే యూజ్ చేసుకొని ఫస్ట్ అయితే కొమ్మ గీసుకున్నాము. కొమ్మ గీసుకున్న తర్వాతకి ఫస్ట్ అయితే రామచిలకనైతే లైట్‌గా డ్రా చేసుకుంటున్నాము. వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్‌గా డ్రా చేసుకున్న తర్వాతకి ఇప్పుడైతే లైట్ గ్రీన్ కలర్ అయితే యూజ్ చేసుకొని మొత్తం రామచిలకకైతే ఫిల్ చేసుకున్నాము. ఫిల్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మేమైతే రెడ్ కలర్ అయితే యూజ్ చేసుకొని నోస్ అయితే పెట్టేసుకున్నాము. నోస్ పెట్టేసుకున్న తర్వాతకి మళ్ళీ థిక్ గ్రీన్ కలర్ అయితే యూజ్ చేసుకొని మళ్ళీ అయితే ఒకసారి అయితే థిక్ అయితే డ్రా చేసుకున్నాము. డ్రా చేసుకున్న తర్వాతకి ఇక్కడ మేమైతే బ్రౌన్ కలర్ అయితే యూజ్ చేసుకొని స్టెమ్‌కైతే మంచిగా ఇట్లనైతే పెట్టేసుకున్నామనమాట. పెట్టుకున్న తర్వాతకి గ్రీన్ కలర్‌తోనైతే మళ్ళీ ఒకసారి నీట్‌గా అవుట్‌లైన్ అయితే వేసుకొని, మళ్ళీ బ్లాక్ కలర్ అయితే యూజ్ చేసుకొని, దానికైతే లెగ్స్ పెట్టుకొని, అలాగే అయయితే పెట్టుకున్నామనమాట. బ్లాక్ అండ్ వైట్‌తోనైతే అయి పెట్టుకున్నాము. సో, ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే ఇలా ఉంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.